నేను ముందు వీడియోలో చెప్పినట్టు సీజనింగ్ ఎట్లా చేయాలో చూపిస్తున్నానండి. నేను దాన్ని వాటర్ నుంచి తీసి ఆ వాటర్ అంతా పోయేదాకా ఒక పక్కకు పెట్టుకున్నానండి. తర్వాతకి నేను రైస్ కడిగి పెట్టుకుంటాం కదండి, మనం బియ్యం నీళ్ళు అంటారు కదా, బియ్యం కడిగిన నీళ్ళని అందులో పోసి సిమ్లో పెట్టుకొని దాన్ని మరిగించుకున్నా. అదైతే కొంచెం కలరు డిఫరెంట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి అవి మరిగే కొద్దీ. అవి నేనైతే మరిగించిన తర్వాతకి దాన్ని కొద్దిగా ఆయిల్ పూసుకొని పక్కకు పెట్టిన. నేనైతే బాగానే 5-6 డేస్ వరకు పక్కకు పెట్టినండి. నేను అవి పక్కకు పెట్టి కూడా 6 డేస్ అవుతుంది. నేను కొద్దిగా పని ఉంటే ఊరెళ్ళొచ్చినాక ఈ వీడియోకి వాయిస్ చెప్తాను. కొద్దిగా లేట్ అయింది వీడియో, ఏమనుకోకండి. నేనైతే దీంట్లో చాలా వెరైటీస్, చాలా ఐటమ్స్ వండాలని అనుకున్నా. ఫస్ట్ ఏ ఐటమ్ వండాలో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ని ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తుండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మన ట్రెడిషనల్ని కాపాడుకుంటా వంట చేసుకుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. ఫస్ట్ ఏం కుక్ చేయాలో చెప్పండి.